లూకా సువార్త 7వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు కలిసి చదువుకుంటారు. లూకా సువార్త 7వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు కలిసి చదువుకుంటారు. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. ఆయన అతని తల్లికి అప్పగించు. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియో దేవుని మహిమపరిచింది. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ ప్రభు దినాన మీ పాదముల చెంత కనపడడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. మా హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. మీరు మాకు ఆశ్రయదుర్గము, నమ్ముకొనదగిన సహాయకుడుగా మీరు మాకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప అలలు, తుఫానులు మా మీద చెలరేగ్గా నిమ్మలపరచగలిగిన దేవుడవు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. మేమేమాత్రం కదలకుండా, చలించకుండా ఉండేటట్టు చేసే దేవుడుగా మీరు మాకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సంపూర్ణమైన శాంతిని, నెమ్మదిని మీరు మాకు ప్రసాదించేటువంటి దేవుడుగా, మీ మందిర సమృద్ధి చేత మమ్మను తృప్తిపరుస్తూ మీ ఆనంద ప్రవాహంలోనిది మాకు త్రాగించువాడవుగా మీరు మాకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటు దేవుణ్ణి మేము మా దేవుడిగా కలిగి ఉండే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడగుదనని మీరు సెలవిచ్చిన మాట చొప్పున మా వ్యక్తిగతమైన జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ సందర్భంలో మరొకసారి మీ పాదములను చెంచేరి ప్రభా, మేము ఈ రీతిగా మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న మరొక అవకాశాన్ని బట్టి వందనములు. ప్రభా, మాతో మాట్లాడుతురము, సంగతులను తేటపరచుము. వాక్య ప్రకారం మా జీవితాలు సరిచేసుకొని ప్రభు కొరటుల పాత్రలో యోగ్యంగా పాలు పొందేదానికి మమ్మల్ని సిద్ధపరచు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరివచ్చిన మనందరితో కూడా మాట్లాడునుగాక. ఈ మధ్యాహ్నం మన ప్రభుని గురించి మనం ఎరిగే సంగతి ఏంటి అనంటే, ఈ చదువుకున్న భాగంలో లూకా సువార్త 7వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో మన ప్రభువును మనం ఏమని అర్థం చేసుకోగలమంటే, మన ప్రభు మేల్కొల్పువాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మన ప్రభు మేల్కొల్పువాడు అని అర్థం. చాలా విషయాల్లో ప్రభు చేత మేల్కొల్పబడవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. మేల్కొల్పబడాల్సిన అవసరత ఉంది అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. నిద్రావస్థలోనో అజాగరూకతలోనో మనం ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో చాలా విషయాల్లో ఆత్మీయంగా ఆ రీతిగా అజాగరూకులుగా ఉండేటువంటి ఆస్కారం అనేది ఉంది. ప్రభు మనల్ని మేల్కొల్పకపోతే, ఆ విషయాలకు వచ్చినటువంటి అవగాహనలోనికి మనల్ని తీసుకొని రాకపోతే మన జీవితాలు ఆ రీతిగానే స్తబ్దతగా ఉండిపోయే ఆస్కారం అనేది ఉంది. కనుక ప్రభు చేత మేల్కొల్పబడడం చాలా అవసరమైన విషయం. ఆరంభంలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ప్రభు ఒక వ్యక్తిని, ఒక యవనస్తుడిని మేల్కొల్పుతున్నట్లుగా చూస్తున్నాం. 14వ వచనంలో, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరితో చెప్పాడు ఆయన అని అంటే, అప్పటికే చనిపోయాడు. చనిపోయి ఇక పాతిపెట్టబడ్డానికి కొనిపోబడుతున్నటువంటి వాడు.
ప్రభు ఒకవేళ ఆ మార్గంలో తను కలుసుకొని ఉండకపోతే, తటస్థించి ఉండకపోతే, ఆ వ్యక్తి ఇక కొద్దిసేపటిలో మరుగైపోయి ఉండేవాడు, లోకానికి కానరాకుండా వెళ్ళిపోయి ఉండేటువంటి వాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలం అంటే, ఈ చనిపోయినటువంటి వ్యక్తిని మేల్కొల్పేటువంటి విషయంలో అట్ ద రైట్ టైం, సరైనటువంటి సమయంలో ఆ వ్యక్తిని ప్రభు కలుసుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఆ రీతిగా ప్రభు కలుసుకొని ఆ వ్యక్తితో చెప్పిన మాట, చిన్నవాడా లెమ్ము అని చెప్పాడు. సో చనిపోయినటువంటి వాడు, ఇక్కడ రెండో విషయం మనం ఏం గుర్తించుకోవచ్చు అని అంటే, చూడండి, ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నంత కాలం, చివరికి కొర ప్రాణంతో కూడా ఉన్నంత కాలం తాను బ్రతుకుతాడేమో అన్నటువంటి ఆశ మనకుంటుంది. వన్స్ ఒకసారి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి బ్రతుకుతాడు అన్నటువంటి నిరీక్షణ కూడా ఉండదు. ఇక్కడ రెండవదిగా మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, నిరీక్షణకు ఆధారం లేని ఇక్కడ చూడు, మాట్లాడకూడదు, చెవులు పిండేస్తా. నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభువు మనల్ని మేల్కొల్పేటువంటి వాడు అని మనం చెప్పుకోవచ్చు. చనిపోయినవాడు బ్రతుకుతాడా? కానీ బ్రతికించాడు ఆయన, లెమ్మని చెప్పాడు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే మనందరం కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళమే కదా, ఒకప్పుడు ఇలాంటి వాళ్ళమే. ఎఫెసీ 2:1 ప్రకారంగా మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అని చెప్పాడు. మనందరం చచ్చినటువంటి వాళ్ళమే. అంతేకాదు, రెండో విషయం ఏంటి అనంటే, మనలో ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకొని వీరికంటే నేను కాస్త మెరుగు అని చెప్పుకోదగినటువంటి వాళ్ళము ఎవరం కూడా లేదు. ఒకవేళ అలా చెప్పుకోవాలంటే ఏ శవం కంటే మరొక శవం గొప్పది కాదనుకుంటాను కదా. ఒకవేళ 10 శవాల నుంచి ఒక చోట మీకు ఇష్టమైన శవం ఒకటి తీసుకెళ్ళండి అంటే ఏది తీసుకెళ్తారు? నన్ను అడిగితే అప్పుడే చచ్చిపోయిన శవం ఇంకా కొంచెం బెటర్ అనుకుంటాను కదా. అందుకే మన ఆప్తుల్ని కూడా మనం తెచ్చుకుంటాం, ఇంటికి తెచ్చుకుంటాం చనిపోయిన తర్వాత కూడా. అంత ప్రేమతో తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏమంటాం? తీసేయండి అంటాను. కనుక మనిషి యొక్క జీవితం ఎలాంటిది అని అంటే, నిరీక్షణకు ఆధారం లేనటువంటి జీవితం. మానవుడు జన్మతోనే చచ్చిపోతాడు. ఎందుకంటే కీర్తన 51:6 చెప్పబడినట్లుగా, తల్లి గర్భంలోనే నేను పాపములోనే జన్మించిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను. సో బై బర్త్ వీఆర్ డెడ్. మన జన్మతోనే చచ్చినటువంటి వారు. వయసు వచ్చే కొలది, చచ్చిపోయినవాడు వయసు వచ్చే కొలది ఏమవుతుంది? కంపు కొట్టడం తప్పితే ఇంక వేరేదేమి ఉండదు. దినాలు గడిచే కొలది డీకే, ఇంకా క్షీణించిపోవటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఇలాగా పాపాలని బట్టి అపరాధాలని బట్టి చచ్చిపోయినటువంటి మనల్ని ఆ యవనస్తుడిని చెప్పాడే మాట, చిన్నవాడా లే అని చెప్పాడే, ఈ మధ్యాహ్నం దేవుడు నీతో కూడా మాట చెప్పాలని కోరుతున్నాడు. చచ్చినటువంటి నిన్ను, నిరీక్షణకు ఆధారం లేకుండా పడిపోయినటువంటి నిన్ను రైట్ టైంలో నిన్ను కలుసుకొని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కమాన్ గెటప్, లే. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. అసలు పాపమనగా ఏంటి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి
వేరుపరచబడిన వారు. చాలండి, ఆ చిన్న మాట గుర్తిస్తాం మనం. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. ఒక మనుషుడు దేవుని వలన కలుగు జీవములో నుండి ఎలా వేరుపరచబడతాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. కానీ నేను ఒక్క మాట మాత్రం మీకు చదివి వినిపించుకోరుతున్నాను. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలిగి వృద్ధితో అభివృద్ధి. ఒక శరీరానికి జీవం, పోషణ ఎక్కడి నుంచి వస్తుంది అనంట? ఆ శిరస్సు మూలముగా. శిరస్సును హత్తుకొనని వాడెవడును. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ శరీరాన్ని శిరస్సు నుండి వేరు చేస్తే ఏమవుతుంది? మరణమా జీవమా? మరణం. సో మానవాళికి శిరస్సు అయిన వాడు దేవుడు. ఒక మనుషుడు ఎందుకు చావులోనికి వచ్చాడు? ఎందుకు మరణంలోనికి వచ్చాడు? మొదటి యోహాను పత్రిక 3:4 ప్రకారంగా పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడింది. సో శిరస్సు నుండే ఆజ్ఞలు బయలు వెళ్తాయి శరీరం అంతటికీ కూడా. ఒకవేళ ఆ శిరస్సును మనం అంటిపెట్టుకొని ఉండకపోతే, ఆ శిరస్సాధీనంలో ఉండకపోతే, ఆ దేవుని యొక్క ప్రభుత్వం క్రింద నీ జీవితం లేకపోతే కలిగేటువంటి నష్టం ఏంటంటే మరణం అనేది సంభవిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే స్వాభావికంగా మనం అందరం కూడా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడినటువంటి వారమే. పాపాన్ని బట్టి మన జీవితంలో దేవునికి లోబడడానికి ఏమాత్రం మనం ఇష్టపడలేదు. ఆయన శిరస్సాధీనంలో మన జీవితాలు ఉంచుకోవడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఆయనను ఎదిరిస్తూ వచ్చినటువంటి వారు. ఎందుకు అలా ఎదిరించాం అని అంటే చెప్తున్నాడు, మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న అజ్ఞానము, మన తెలివి తక్కువతనము, దీన్ని బట్టి ఆయన నుండి మనం వేరు చేయబడ్డాం. ఆయన వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడినాం. ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే, ఆ చిన్నవాడిని బ్రతికించినట్లుగా, చిన్నవాడా లెమ్ము అని ఆ వ్యక్తిని జీవం పోసి బ్రతికించినట్లు దేవుడు మనల్ని కూడా బ్రతికించాలని ఆయన కోరాడు. చూడండి, ఆ రీతిగా కోరినప్పుడు ఆయన చేసిన పనేంటో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అందరికి కలిసి చదువుతాం. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవుడు మనల్ని ప్రేమించాడంట. అయ్యో, వీళ్ళు అపరాధాలని బట్టి పాపాలని బట్టి చచ్చిపోయిన స్థితిలో ఉన్నారే, వీళ్ళని నేను బ్రతికించాలి, వాళ్ళు ఆ స్థితిలో ఉండడం నా ఇష్టం కాదు అని ఆలోచించిన దేవుడు, ప్రేమించిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభువారిని ఆయన ద్వారా మనం జీవం పొందినట్లు, ఆ మాట గుర్తించాను, ఆయన ద్వారా మనం జీవం పొందినట్లు తన కుమారుని లోకంలోనికి పంపాడు. ఆ కుమారుడు ఎలా జీవం ఇస్తాడు మరి అనంటే, ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం అందరం కలిసి. మనం దేవుని ప్రేమించిదేమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి ఎట్లా జీవం ఇచ్చాడు, ఎలా జీవం ఇస్తాడు అనంటే, ఆ కుమారుడు చేసిన పని ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటం ద్వారా. పాపమే మానవుని జీవితంలో మరణాన్ని తీసుకుని వచ్చి ఉంటుండగా, మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి చచ్చినటువంటి మనిషి తిరిగి బ్రతికేదానికి తాను ఆస్కారాన్ని కలగచేసి ఇప్పుడు ప్రతి మనిషిని ఆయన బ్రతికించాలని కోరుతా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం
అందరు కలిసి చదువుతాం. 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఎలా బ్రతికిస్తాడు? 24వ వచనం. అందరు కలిసి చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేనేమంటున్నాడు చెప్పండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, వాడికి నిత్య జీవం వస్తుంది, వాడికి లైఫ్ వస్తుంది. వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటే వ్యక్తిగా ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. నన్ను ఎవరు పంపారు? నన్ను కాదండి, యేసుప్రభువును. ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఎందుకు పంపాడు? యోహాను పత్రిక 4, 9, 10 వచనాల్లో మనం చదువుకున్నాం. ఆయన ద్వారా మనం జీవం పొందడానికి, ఆయన ద్వారా మనకు పాపానికి ప్రాయశ్చిత్తం కలగడానికి తన కుమారుని లోకంలోనికి పంపాడు. సో తండ్రి కుమారుని పంపుటలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నమ్మాలట. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాల. నన్ను పంపినవాడు ఎందుకు పంపాడు? నన్ను మీరు బ్రతికేదాని కొరకు పంపాడు, మీలో జీవం పోసేదానికి పంపాడు. మీలో నేను ఎలా జీవం పోయాలి అంటే, మీ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా నేను మీకు జీవాన్ని మళ్ళా ప్రసాదించగలను. అందుకే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అవుతాడు. ఈ మధ్యాహ్నం ఎంత సులభం అనంటే, నీ పాపం నిన్ను మరణావస్థలోనికి నడిపించింది. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయదగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు. తన ప్రేమకు చిహ్నంగా తన కుమారుని పంపాడు. ఆ కుమారుని పంపడం ద్వారా ఎలా మనకు జీవాన్ని ఇవ్వాలనుకున్నాడంటే, తను ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయటం ద్వారా. ఆయన మరణమే మన జీవానికి మూలమైంది. ఆయన ప్రాయశ్చిత్తమే మన జీవానికి మూలమైంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇది నమ్ము నువ్వు. ఆ రీతిగా నమ్మితే నీకు జీవం అనేది కలుగుతుంది. 25వ వచనం అందరు కలిసి చదువుకుంటాను. 25వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చింది, అది ఇప్పుడే వచ్చింది, దాన్ని విని వారు బ్రతుకుతారు. మీరు చెప్పండి, ఆ పాడి దగ్గరకు వచ్చి పాడిని ముట్టిన తర్వాత ఏమన్నాడు? చిన్నవాడా? వాడికి వినపడిందా వినపడలేదా? వినపడలేదా? వినపడిందని ఎటు చెప్తారు మీరు? లేచాడు కాబట్టి, అంతే. సో సింపుల్. ఇప్పుడు మీకు కూడా వినపడుతుందా వినపడడం లేదా? కొంతమందికి ఇంకా వినపడడం లేదు. మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడే వచ్చింది అది. ఇంకా పాపంలో నువ్వు చనిపోయి ఉంటే, మృతావస్థలో ఉంటే, ప్రభు ఇప్పుడే నిన్ను మేల్కొల్పాలని కోరుతున్నాడు. ఆ గడియ వచ్చింది. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. చిన్నవాడా లెమ్మని చెప్తున్నటువంటి వాడు ఆయనే. ఆ చిన్నవాడిని కాదు, నిన్ను లెమ్మని కోరుతా ఉన్నాడు. విశ్వాసంతో ఆయన స్వరానికి స్పందించగలిగితే, ప్రభువా వాస్తవమే, నా స్థితి ఇది, చనిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను కరుణించయ్యా అని ఒకవేళ ఆయన పిలుపుకు నువ్వు స్పందించగలిగితే, ఇప్పుడే నువ్వు జీవిస్తావు. ఇప్పుడే నీకు లైఫ్ వస్తుంది. ఆ భయంకరమైన పాపాన్ని బట్టి వచ్చినటువంటి మరణాన్ని తప్పించుకునేదానికి ఆస్కారం కలుగుతుంది. కనుక బ్రతిమలాడు చెప్తున్నాం, ఇంకా ఎవరైనా పాపంలోనే ఉంటే, నా పాపములకు క్షమాపణ కలిగింది అన్నటువంటి నిశ్చయత లేకపోతే, భౌతికంగా నువ్వు బ్రతుకున్నావేమో కానీ బైబిల్ చెప్తున్న మాట, నువ్వు చచ్చిన వాడవే, మరణించిన వాడవే, దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడిన వాడవే, ఆయన అధికారం క్రిందికి రాని వాడవే.
ఇప్పుడు స్పందించడం అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఇంతకాలం నీ శిరసాధీనంలో ఉండకుండా ఉంటూ వచ్చానయ్యా, ఇదిగో ఇప్పుడు వస్తున్నాను నీ శిరసాధీనంలోనికి, నా జీవితానికి నేను రాజుగా చేసుకుంటానయ్యా, అధికారిగా చేసుకుంటానయ్యా, నా జీవితాన్ని పాలించయ్యా అని స్పందించడం ద్వారా నువ్వు రక్షించబడేదానికి ఆస్కారం అనేది ఉంది. ఈ మరణాన్ని నువ్వు తప్పించుకో. ఒకవేళ నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేస్తే, అజాగరూకత చేస్తే, ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా కూడా నువ్వు స్పందించకపోతే, ఆ మరణం యొక్క తీవ్రత నీకు తెలియదు, అదంత భయంకరమైందో నీకు తెలియదు. అది అగ్నిగంధకములతో మండే గుండం. అది ఒక్కసారి నువ్వు దాంట్లో పడిన తర్వాత వెనక్కి రాలేవు. అది చాలా వేదనకరమైనటువంటి ప్రదేశం. భూమి మీద బ్రతికి ఉండగా ఆ ధనవంతుడు ఈ సంగతులను అర్థం చేసుకోలేదు, దాని గురించి యోచించలేదు, దాని గురించి ఆలోచించలేదు. సుఖంగా బ్రతికాడు, క్షేమంగా ఉన్నాను అనుకున్నాడు. కానీ మరణం ఆసన్నమైంది. ఒకరోజు పాతాళానికి వెళ్ళిపోయాడు. వేదన పడుతూ తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? తండ్రివైన అబ్రహామా, నా మీద కనికరపడి ఆ లాజరుని పంపించయ్యా, నా నాలుకను చల్లార్చడానికి చిటికెన వేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేయమని చెప్పు. అది కూడా అక్కడ అనుగ్రహించబడలేదు. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, సరే నా బ్రతుకు ఇట్లా ఇడ్చింది, ఏం చేస్తాము, ఈ స్థితికి వచ్చాను, నాకు ఇంకా 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, దయచేసి వాళ్ళైనా తెలుసుకుంటారయ్యా, వాళ్ళు ఇలాంటి వేదనకరమైన స్థలానికి రాకుండానట్లుగా దయచేసి లాజరును పంపయ్యా అంటే ఏం చెప్పాడు? లాజరు వెళ్ళేదానికి ఆస్కారం లేదు. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే నా మాట విన్నట్టే. ఇప్పుడు చెప్పండి, నా మాట విని అంటే ఎవరి మాట విని? ప్రవక్త మాట విని, మీతో బోధించే వారి మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మరణంలో ఉండి జీవంలోనికి దాటే ఆస్కారం ఉంది. నీవెవరైనప్పటికీ ఈ చిన్న ప్రార్థన చాలు. ప్రభువా, వాస్తవమే పాపినయ్యా, మరణావస్థలో ఉన్నానయ్యా, చనిపోతే నిత్య దండన నరకమని అర్థమైందయ్యా, అది 2వ మరణమని అర్థమైందయ్యా, కనికరించు స్వామి అని ఒకవేళ ప్రార్థించగలిగితే ఉన్న పాటున ఇప్పుడు కూర్చున్న చోటనే అదే అంటున్నాడు. ఇప్పుడే వచ్చింది ఆ శబ్దం, దాన్ని వినేవారు బ్రతుకుతారని స్పందించగలిగితే, ప్రభువా నన్ను జీవింపచేయని అడగగలిగితే అటువంటి ధనికరమైన స్థితిలోనికి రాగలుగుతాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు కలిసి చదువుతాం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడగండి. యెహోషువ ఆయి మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత వారికి ఓటమి సంభవించినప్పుడు అది చాలా అవమానంగా యెహోషువ భావిస్తూ ఉన్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఇలా చేసి ఏం ప్రయోజనం లేదు. మీకు విజయం అనేటువంటిది దేన్ని బట్టి కలుగుతుంది అంటే, నేను మీకు తోడుగా ఉండుట వల్లనే కదా. చివరి మాటలు అదే కదా చెప్పింది, మీరు ఆ దుర్మార్గతను తొలగించకపోతే నేను మీకు తోడుగా ఉండను అని. మనకు తెలుసు, ఆయి కంటే ముందుగా వారు ఎరికో పట్టణాన్ని జయించారు. ఎరికో పట్టణం ఎంత గొప్పది, ఎంత బలమైనటువంటిది. దాని ప్రాకారాల మీద ఒకేసారి 4 రథాలు నడవగలవట. అంటే ఎంత వెడల్పు ఉంటుందో ఒకసారి ఆలోచించి. అందుచేతనే వాళ్ళు నిర్భీతిగా ఒట్టు వచ్చినారు, మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరని.
కానీ దేవుడు వారిని కూడా వారి చేతికి అప్పగించాడు. ఎరుకో ప్రాకారాలు కూలిపోయేటట్టుగా చేశాడు. ఇప్పుడు వాళ్ళలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎవరినైనా జయించగలుగుతాను, ఎంత బెలిస్టులనైనా, ఎంత ప్రాకారాలు కలిగిన పట్టణాలనైనా మేము జయించగలుగుతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలోకి వచ్చింది. అంచేతనే యెహోషువ ఈ హాయి పట్టణాన్ని వేగు చూడటానికి పంపినప్పుడు వెళ్ళి వచ్చిన వారు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, అబ్బబ్బే ఇంతమంది మనం అనవసరంగా పోనవసరం లేదు, ఒక 2000 మందో 3000 మంది పోతే చాలు, అది చాలా చిన్నది, అది చాలా చిన్నది, కొద్ది మందే ఉన్నారు అక్కడ, అందుచేత మనం అందరం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు ఇచ్చారు. కానీ ఎందుకు ఓడిపోయారు? బలమైన ప్రాకారాలు కలిగినటువంటి పట్టణమైన ఎరుకోనైతే జయించారు. ఇది చాలా చిన్నది, ఒక 2000 3000 మంది పోతే చాలు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎందుకు శత్రువుల చేత వారు చంపబడ్డారు? ఎందుకు వారిలో కొంతమంది హతులు కావాల్సి వచ్చింది అని అంటే, దాన్ని తట్టుకోలేకపోతున్నాడు యెహోషువ. ఏం ప్రభా, ఇంత అవమానం మాకు, ఇలాంటి రాజ్యాల్ని జయించాం మేము, వీళ్ళ ముందు మేము తల ఉంచుకోవటం ఏంటి? అప్పుడు ప్రభు అంటున్నాడు, లెమ్ము, నీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ దోషాన్ని నువ్వు తొలగించు. నీ ప్రజలు దేవుని యొద్ద బొంకారు, దొంగిలించారు, దాన్ని దాచిపెట్టుకున్నారు, దాన్ని నిర్మూలన చేస్తే కానీ నేను మీకు తోడుగా ఉండను. క్రైస్తవ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితం అనేటువంటిది మన సామర్థ్యం మీదనో, మన గొప్పతనం మీదనో, మన సంఖ్యా బలం మీదనో, మన ఖండ బలం మీదనో ఆధారపడి లేదు. దేవుడు మనకు విజయాన్ని ప్రసాదించేది దేన్ని బట్టి అంటే, ఆయన మనతో ఉండుటని బట్టి, ఆయన మనతో కూడా ఉండడాన్ని బట్టి. ఒకవేళ దైవ సాన్నిధ్యాన్ని నీ జీవితంలో పోగొట్టుకుంటే, దేవుని సన్నిధిని నీ జీవితంలో పోగొట్టుకుంటే, నీతో ఉండే దేవుడు ఒకవేళ నీతో ఉండకుండా ఉంటే, ఏ చిన్న దాని మీద కూడా నీకు విజయం రాదు. హాయి లాంటి దాని మీద కూడా నీకు విజయం రాదు. బహుశా గతంలోనూ గొప్ప గొప్ప విజయాలు సాధించిన వ్యక్తిగా ఉండవచ్చు. ప్రస్తుతం ఎలా ఉన్నావు? ప్రస్తుతం నీ జీవితం ఎలా ఉంది? దేవుడు నీతో కూడా ఉన్నాడా? ఆయన సన్నిధి నీతో కూడా ఉందా? ఆయన ప్రజెన్స్ని అనుభవించగలుగుతున్నావా అన్నది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రభు చాలా స్పష్టం చేసి చెప్తున్నాడు, ఆ దుర్మార్గతను మీలో నుండి తొలగిస్తే కానీ నేను మీతో కూడా ఉండను. యెహోషువ ఆ విషయాన్ని పూనుకోవాల్సి వచ్చింది. ఆ దుర్మార్గతను తొలగించేదానికి తాను పూనుకొని పని చేయాల్సి వచ్చింది. సో ఇది మనకు నేర్పించే పాఠం. బహుశా ఇప్పటికే పడిపోయావేమో, ఓడిపోయావేమో, ఎందుకు ఈ చిన్న చిన్న విషయాలకే నేను ఓడిపోతున్నాను అన్నటువంటి దుఃఖంలో, బాధలో, నిరుత్సాహంలో బహుశా ఉండిపోయావేమో. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో కూడా చెప్పే మాట ఏంటంటే, లెమ్ము, ఆ రైస్, మళ్ళీ ఆ స్థితిలో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను నీకు విజయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. కాకపోతే ఈ విషయాన్ని సరిచేసుకోవాలి. నీలో దుర్మార్గత ఉంది, దాచిపెట్టబడిన దుర్మార్గత ఉంది, రహస్యంగా ఉన్నటువంటి దుర్మార్గత ఉంది. నువ్వు దానిని వెతికి తీసివేస్తే తప్పితే నేను మీకు తోడుగా ఉంటాను. మా అందరికీ సంసోను గురించి బాగా తెలుసు కదా, ఎట్లాంటి విజయాలు సాధించినటువంటి వాడు. సింహం వస్తూ ఉంటే చీల్చి అవతల పడేసాడంట కదా. 300 నక్కలు పట్టుకున్నాడంట ఒకసారి. ఫిలిస్తీన్ల పొలాలు పాడు చేయడానికి 300 నక్కలు పట్టుకొని ఒకదాని తోకను మరొక దానికి తోక కట్టను. ఒక 2 తోకలు కడతా ఉంటే మిగతా ఉంటాయండి. కానీ ఎలా పట్టుకున్నాడో, ఎలా బంధించాడో తెలియదు. వాటికి దివిటీలు కట్టి పొలాల్లో వదిలేస్తే మొత్తం పొలాలన్నీ కాలిపోయినాయి. ఒకసారి కోటలో చిక్కుపడ్డాడు. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, దొరికాడు, కోటలో దొరికాడు అనుకుంటే గేట్లో ఎత్తుకెళ్ళిపోయాడంట. గేటు తీయడం కాదు, గేట్ని ఎత్తుకెళ్ళిపోయాడు, లేపుకెళ్ళిపోయాడు. సో ఒకసారి తన మీదికి యుద్ధానికి వస్తే, సైన్యంలాగా యుద్ధానికి వస్తే, తన దగ్గర ఏం ఆయుధాలు లేవు. అటు ఇటు చూస్తే పచ్చి గాడిద దవడ ఎముక కనపడిందంట. ఆ ఎముకతో 1000 మందిని చంపేశాడు.
ఇలాంటి బలమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడు ఏ అనుమానం లేదు. ఒకరోజు వచ్చింది, ఢిల్లీలో అంటా ఉంది, ఏమని, సంసోను వారు నీ మీద పడుతున్నారయ్యా అనంటే ఎప్పటి వలనే విరజిమ్ము కొందును అని అనుకున్నాడంట. కానీ రాయబడిన మాట ఏంటి అనంటే అప్పటికే దేవుడు తనని ఎడబాసనని తనకు తెలియక. ఇప్పుడు చెప్పండి, సంసోను సాధించినటువంటి విజయాలన్నీ తన బలాన్ని బట్టా, తన శక్తిని బట్టా, తన సామర్థ్యాన్ని బట్టా? కాదు, ప్రభు తనతో ఉండడాన్ని బట్టి, ప్రభు సన్నిధి తనతో ఉండడాన్ని బట్టి. ఈ మధ్యాహ్నం బహుశా ఇలాంటి స్థితిలో ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు, కమాన్ వేకప్, లే, ఆ దుర్మార్గతను నీలో నుండి తొలగించగలిగితే నేను నిన్ను మళ్ళా బలపరచాలని కోరుతున్నాను, నీ ద్వారా గొప్ప విజయాలు సాధించాలని కోరుతున్నాను. ఎందుకు చిన్న చిన్న వాటి మీదనే ఓడిపోతావు? ఎందుకు అవమానాన్ని తెచ్చుకుంటావు? విజయశాలిగా ఉండు. ఇది ప్రభు కోరుతున్నటువంటి విషయం. సౌలు విషయంలో కూడా అదే మనం చూస్తాం. అసలు సౌలు పట్టాభిషేకం చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు, ఇంకా పట్టాభిషేకం చేయబడలేదు. ఆ సందర్భంలో అమ్మోనీయుడైన నాహాషు వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. నాహాషు యుద్ధానికి వస్తే వీళ్ళంతా పెద్దలంతా పోయి బతిమలు ఆడుకున్నారంట, అయ్యా మేము మీకు దాసులుగా ఉంటాం, ఎందుకంటే గొడవ మాకు అని రాయబారానికి పోతే వాడంటాడంట, అమ్మో అట్లా సులభంగా ఎట్లా వదిలిపెడతాను మిమ్మల్ని, మీ అందరినీ దాసులుగా చేసుకొని మీ కుడి కన్నులందరివి ఊడబీకుతాను, అట్లాగైతేనే నేను రాజుకి వస్తాను అని. అప్పుడు వాళ్ళు బతిమలు ఆడుకున్నారంట, ఏమని, అయ్యా అట్లా అయితే మేము వెళ్ళి మా పెద్దవాళ్ళతో చెప్పుకుంటాము, ఎవడైనా మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు ఉంటే మేము యుద్ధానికి వస్తామయ్యా నీతో, లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే చేద్దువు కానీ అని మాట తీసుకొని వచ్చారు. ఏడుస్తూ ఉన్నారు. ఈ సమయంలో సౌలు పొలం పనిలో పని చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఏడుపు వినపడింది. ఏం జరిగింది అని అడిగితే ఇట్లా అమ్మోనీయుడైన నాహాషు ఇలా చెప్పాడంట అన్నటువంటి వార్త వినపడగానే ఆ రాయబడిన మాట ఏంటి అంటే దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగొచ్చింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? కాడి ఎడ్లను తీసి వధించి 12 ముక్కలుగా చేసి భాగాలుగా చేసి ఇశ్రాయేల్ గోత్రంలో ఒక్కొక్క గోత్రానికి ఆ ముక్కల్ని పంపించి ఏమని చెప్తాడంటే, రేపటి దినాన నేను యుద్ధం చేయబోతున్నాను, ఆ యుద్ధంలో నాతో కలుసుకొనని వాని గోత్రీకుల పరిస్థితి ఈ రీతిగా ఉంటుంది. ఎంత రోషన్! విజయాన్ని సాధించాడు అమ్మోడైన నాహాష్ మీద. అట్లాంటి వాడు 28వ అధ్యాయంలోకి వచ్చేసరికి చనిపోయి సమాధి చేయబడిన సమూయేలును బయటికి తీసుకొని వచ్చి అడుగుతాడు, అయ్యా ఎందుకురా నన్ను పిలిచావు, నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టావు అని అంటే సమూయేలుతో అంటాడు, ఏం చేయమంటావు చెప్పు, దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. పోనీ పండుకుంటే స్వప్నాల ద్వారానైనా మాట్లాడతాడంటే అట్లా కూడా మాట్లాడలేదు. నువ్వన్నా ఏమన్నా సలహా ఇస్తావేమో అని నిన్ను పిలిపించానయ్యా, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, మీద పడుతున్నారు, నువ్వన్నా ఏమన్నా సాయం చేస్తావేనంటే సమూయేలు నింపాదిగా చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నేనేం చేయగలను, నేను మాత్రం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కూడా ఇదే ఉదంతం మనకు కనపడుతుంది. ఇశ్రాయేలీలు కనాను దేశం యొక్క పొలిమేరకు వచ్చారు. యెహోషువ 10 గోత్రానికి ఒక్కింటి చొప్పున ఈ 12 మంది వేగుల వారిని పంపిన తర్వాత ఆ వేగుల వారిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అమ్మో అక్కడ మేము రాక్షసులను చూసాము, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనపడుతున్నాము, వాళ్ళతో మనం యుద్ధం చేయడమా, సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్పారు. ఒక్క యెహోషువ కాలేబులు మాత్రం దేవుడు వారి మీద నుండి వారి నీడను తొలగించేశాడు. నిశ్చయంగా మనం వారితో యుద్ధం చేస్తాము, వారితో గెలుస్తాము. మెజారిటీ ఇస్ లా కదా. అధిక సంఖ్యాకులు ఎప్పుడైతే దుష్ట సమాచారం చెప్పారో ఆ విషయాన్ని నమ్మి ఇశ్రాయేలీలందరూ ఒక్కసారి గొల్లుమని ఏడ్చారట.
నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది ఉంటారు ఇశ్రాయేలీలు? మీకు ఒకసారి చెప్పాను కదా, గుర్తుందో లేదో. 12 లక్షల కాల్బలం, అంటే మగోళ్ళే 12 లక్షలు. ఆ దినాల్లో బహుభార్యతత్వం ఉండేది కదా, బహుభార్యతత్వం కనుక ఒక్కొక్కరికి 3, 4 వాళ్ళు కాకుండా మళ్ళీ ఉపపత్నులు ఇలా ఉండేవాళ్ళు. సరే, యావరేజ్గా 2 వేసుకుందాం ఒక్కొక్కళ్ళకి. ఎంతమంది భార్యలు? 24 లక్షలు. వీళ్ళు ఒక 12 లక్షలు, వాళ్ళు ఒక 24 లక్షలు. ప్రతి ఇంటిలో ముసలోళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ దినాల్లో 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళు. ఒక్కొక్కడు 100 సంవత్సరాల పైన బ్రతికేవాళ్ళు. ఖచ్చితంగా ఒక అవ్వ, ఒక తాత, భార్య తరఫున, భర్త తరఫున ఒక అవ్వ, ఒక తాత, 4. అంటే ఎన్ని లక్షలు? ఇక మనవాళ్ళు మనవరాళ్ళు చేసుకుంటే, నేను యావరేజ్గా చెప్తున్నాను, సుమారుగా 50,000 మందికి పై 50 లక్షల మందికి పైగానే ప్రజలు ఒక్కసారి ఏడిస్తే ఎట్లా ఉంటుందండి? మా ఇంట్లో 3 పిల్లలు ఉండేవాళ్ళు. 3 పిల్లలు కానీ ఒక్కసారి ఏడ్చినారంటే పటా వాయించేసేవాడిని. చికాకు పుట్టేది నాకు. 3 పిల్లల్ని తట్టుకోలేమే, 50 లక్షల మంది బోర్మని ఏడుస్తుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత విసుగొస్తుంది. సో ప్రభువుకు చాలా కోపం వచ్చింది. 11వ వచనంలో అంటాడు, ఎన్నాళ్ళు నమ్మకుండా ఉంటారు వీళ్ళు నన్ను, వీళ్ళ మధ్యలో నేను చేసిన సూచక్రియలు మహత్కార్యాలను చూసి కూడా ఎన్నాళ్ళు నమ్మకుండా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ అరణ్యంలో రాలిపోజేస్తాను, యెహోషువ కాలేబులకు తప్ప మిగిలిన వాళ్ళంతా రాలిపోతారని చెప్పు అని అంటే, అది పోయి చెప్పిన తర్వాత కాస్త మారుమనసు వచ్చినట్టుంది. అసలైన మారుమనసు కాదు వీళ్ళకి. కాస్త మోషే గారు, మేము పాపం చేశామండి, మమ్మల్ని క్షమించండి, మేము ఆ కొండ మీదకి పోతామండి, వాళ్ళతో యుద్ధం చేస్తామండి అంటే, ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, యెహోషువ ఏమంటున్నాడు, మీరు వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళవద్దు అనంటే, ఇప్పుడు దేవుడు మీతో కూడా రానంటున్నాడయ్యా, దేవుడు మీతో కూడా ఉండనంటున్నాడు, మీరు ఇప్పుడు పోయి లాభం లేదు, మీకు పోతే అపజయమే కానీ జయం అనేది మీకు రాదు అనంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు మూర్ఖించి ఆ కొండను ఎక్కారంట. క్షమించకుండా ఉంటాడా దేవుడు? మాతో కూడా రాకుండా ఉంటాడా? నువ్వు భలే చెప్తున్నావయ్యా అని మూర్ఖించి కొండను ఎక్కారంట, చావడం ప్రారంభించారు. ఇది మనకు నేర్పించే పాఠం ఏంటి అనంటే, ప్రభు మనతో కూడా ఉన్నాడా లేదా? ప్రభు మనతో కూడా ఉన్నాడా లేదా? ప్రభు మనతో కూడా ఉండాలి అనంటే ఆయన పెడుతున్నటువంటి షరత్ ఏంటి అంటే, మనల్లో ఉన్న ఆ దుర్మార్గతను తొలగించాలి. నీ మట్టుకు నీకు తెలీదా? మన మట్టుకు మనకు తెలీదా? మనలో ఉన్న పాపం ఏదో, ఆయన సన్నిధికి ఆటంకం కలిగించే హేతువేదో అర్థం కాదా? ప్రభు ఇప్పుడు యెహోషువతో చెప్తా ఉన్నాడు, యెహోషువ, ఎందుకు నేలను సాగిలిపడి ఏం ప్రయోజనం? లే, ఆ దుర్మార్గతను నీలో నుండి తొలగించు, అప్పటి వరకు నేను మీకు తోడుగా ఉండను. అది తొలగించిన తర్వాతనే నేను మీకు తోడుగా ఉంటాను. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్త పడదాం. ప్రతి దినం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నాను అన్నటువంటి స్పర్శలో బ్రతకడం అనేది ఒక విశ్వాస యొక్క జీవితం. పొరపాటున ఆయన సన్నిధి నీకు దూరం అవుతున్నట్టుగా అనిపించిందా? ప్రభు అంటాడు, మేల్కో, ఇప్పటికైనా ఆ దుర్మార్గతను నువ్వు వదిలిపెట్టగలిగితే మరలా నేను నీకు తోడుగా ఉంటాను. ఈ ప్రభు చెప్తున్న మాట. 3వది, పరమగీతములు 2వ అధ్యాయం. పరమగీతములు 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. పరమగీతములు 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కలిసి చదువుకుంటాం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము,
నీ ముఖం నాకు కనపడనిమ్ము, నీ స్వరం నాకు వినపడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ కూడా ప్రభు షూలమ్మితిని మేల్కొలుపుతున్నట్లుగా చూడవచ్చు. 13వ వచనం చివరి భాగంలో, నా ప్రియురాల సుందరవతి లెమ్ము, రైస్ అండ్ కమ్. ఏ విషయంలో లేవాలి షూలమ్మితి అని అంటే, ద్రాక్ష చెట్లు పూతపట్టి ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు అంజూరపు కాయలు పక్వమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. ఈ ద్రాక్ష తోటలోనికి, అంజూరపు తోటలోనికి నక్కలు ప్రవేశించాయి, గుంట నక్కలు ప్రవేశించాయి. ఇప్పుడు నీ పని ఏంటంటే మేల్కో, వాటిని తరిమివేయి, లేకపోతే అవేం చేస్తాయి, ద్రాక్ష చెట్లను పాడు చేసేస్తాయి. ఏ స్థితిలో ఉంది ద్రాక్ష వనము అనంటే, చక్కగా పూత పట్టి మంచి సువాసన ఇస్తూ ఇక కొద్ది కాలానికి మంచి కాయలు కాసే ఫలభరితమైనటువంటి స్థితిలోనికి అది వచ్చింది. ఈ టైంలో గుంట నక్కలు ప్రవేశించినట్ట. గుంట నక్కలు అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశాడంటే లిటిల్ ఫాక్సెస్, చిన్న చిన్న నక్కలు. మన ఆత్మీయ జీవితంలో మన హృదయం అనేటువంటి వనము ఫలభరితం కాకుండా ఇప్పటికే ఫలభరితమైన దశలోనికి వస్తున్నటువంటి మన జీవితాలని పాడు చేయడానికి ఈ గుంట నక్కలు, ఈ చిన్న చిన్న నక్కలు మన జీవితంలో పనిచేసే ఆస్కారం. నువ్వు నిద్రపోతూ ఉంటే, నిద్రావస్థలో ఉంటే, అజాగరూకతతో ఉంటే, ఆ నక్కల్ని నువ్వు చూడకపోతే, ఆ నక్కల్ని నువ్వు పట్టుకునేదానికి ప్రయత్నం చేయకపోతే, వాటిని తరిమివేసేదానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, నిశ్చయంగా తోటనవి పాడు చేస్తాయి. ఒక చెట్టు ఫలభరితమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత కాయలు కాసే సమయంలో ఇక ఫలాలిస్తుంది కొద్దిసేపటికి అనేటువంటి విషయంలో ఆ చెట్టు ఎండిపోతే యజమానునికి ఎంత చింత, ఎంత బాధ, ఎంత కలవరం. బహుశా మన జీవితాలు ఆ రీతిగా ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సిన అవసరం. గుంట నక్కలు అని చెప్తున్నప్పుడు చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 18-20 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి చదువుకుంటాం. లోతు, ప్రభు అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటుకి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పిన. ఈ సందర్భం ఏంటి అని అంటే, సొదొమ గొమొర్రాల నుండి లోతు కుటుంబాన్ని బయటికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత పొలిమేరలు దాటించిన తర్వాత ఇప్పుడు దూతలు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నీ ప్రాణం దక్కించుకోవడానికి నీవు పారిపో, ఆ పర్వతానికి పారిపో, మళ్ళీ ఎక్కడ వెనక చూడవద్దు, పర్వతానికి పారిపో అనంటే లోతు ఇచ్చే సమాధానం ఏంటంటే, అలాగూ కాదు ప్రభువా. మనం కూడా చాలాసార్లు నీవే నా ప్రభువి కానీ నువ్వు చెప్పినట్టు కాదు అంటాం. ప్రభు అన్నప్పుడు ఏమనాలా? ప్రభు అన్నప్పుడు అలాగూ కాదు అనాలా, అలాగే ప్రభు అనాలా? కానీ లోతు ఏమంటున్నాడు చెప్పండి, అలాగూ కాదు ప్రభువా. పేతురు కూడా అంతే. ఆ చతుష్పాద జంతువుల చేత నింపబడినటువంటి దుప్పటి క్రిందికి దిగి వచ్చినప్పుడు లేచి చంపుకొని తిను అనంటే ప్రభువా అలాగూ కాదు. చాలాసార్లు ప్రభువా 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 అంటాం కానీ ప్రభు చిత్తం చొప్పున చేయడానికి మనం ఇష్టపడాలి. ఇక లోతు అంటాడు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తే చచ్చిపోతా. మీరు చెప్పండి, దేవుడు చెప్పినట్టు చేస్తే చచ్చుతామా బ్రతుకుతామా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు.
నేను మీతో చెప్పుచున్న మాటలు డాష్ మాకేం తెలుసండి ఎక్కడ ఉందో అంటారు కదా. యోహాను సువార్త 6:63 చెప్పాడు కదా, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాటల్లో జీవం ఉంది. మత్తయి సువార్త 4:4 చెప్తాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. యోహాను సువార్త 6:68 పేతురు అంటాడు, ప్రభువా నీవే నిత్య జీవపు ఎక్కడ పొమ్మంటావు మమ్మల్ని. ఈ మధ్యాహ్నం దేవుని మాట లోబడితే జీవమా మరణమా? జీవమే. కానీ లోతు అంటున్నాడు, నువ్వు చెప్పినట్టు వింటే నేను చచ్చిపోతాను, నేను చెప్పినట్టు విను. నువ్వు ఏం చెప్తావు లోతు అంటే, ఇదిగో ఈ ఊరు కనపడుతుందే ఆ ఊరికి పారిపోతాను, అది చిన్నది కదా, అక్కడికి వెళ్తే నేను బ్రతుకుతాను. లిటిల్ ఫాక్సెస్ అంటే ఇవే. అవి చిన్నయే మన జీవితాల్ని పాడు చేసేవి. మీరు చెప్పండి, ఎంత పాడు చేసింది లోతు జీవితాన్ని? భ్రష్టు పట్టించింది కదా. అది చిన్నది అనుకొని అక్కడికి వెళ్ళాడు, నష్టపోయాడు. ఇక్కడ ఆ ఊరు చిన్నది అనేది కాదు, కానీ మనం తీసుకోవాల్సినటువంటి భావం ఏదేనంటే, నీ మాటనా ఆయన మాటనా, నీ మాటనా ఆయన మాటనా. చాలాసార్లు ప్రభువుకు మనమే సలహాలు ఇస్తూ ఉంటాం. చాలాసార్లు మన ప్రార్థనలు కూడా అట్లనే ఉంటాయి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈ ప్రార్థన ధోరణి మార్చుకుంటే కూడా చాలా మంచిది. మన ప్రార్థన ఎప్పుడూ కూడా, ప్రభా ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏది నీ చిత్తం అన్నట్టుగా అడగాలే. కానీ ప్రభా ఇలా చేయాలి కదా నాయనా, ఇలా చేయాలి కదా నాన్న, ఇది నీ చిత్తం కదయ్యా అంటే ఆయనను బలవంతంగా హిప్నాటిజం చేసి ఒప్పించినట్టు చేస్తూ ఉంటాం మనం. ఇంకా ఆయన ఒప్పుకోవాలి, నిజమే రా, నువ్వు చెప్పేది కరెక్టే రా, నాకు తెలియకపోయా, నీ సలహాను బట్టి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని చెప్పాలి ఆయన. అలా ఉండకూడదు మన ప్రార్థన. ప్రభుని అడగాల, ప్రభు ఏది నీ చిత్తం. ఇంత స్పష్టంగా ప్రభు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తుంటే, వారి బ్రతుకుతావురా నువ్వు అక్కడికి పోతానంటే, నువ్వు చెప్పినట్టు వింటే నేను బ్రతకను, నేను చెప్పినట్టు చేస్తే బ్రతుకుతాను. దీన్ని బట్టి మనం ఏం అర్థమవుతుంది అని అంటే, మన స్వచిత్తము అనేటువంటిది గుంటనక్క లాంటిది. ఏం పాడు చేస్తుంది? మొత్తం ద్రాక్షవనాన్నే పాడు చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. గనక మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేనని మీరు ఎరగరా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ గుంటనక్కేది? పులిచిన పిండా? అతిశయం పులిసిన పిండితో పోల్చబడింది, అంతేగాని పులిసిన పిండి కాదు. అతిశయము అనేటువంటి పులిసిన పిండి కదా, అది కొంచెమైనా ఏం చేస్తుందంట? లిటిల్ ఫాక్స్, అది గుంటనక్క ఏం చేస్తుంది? ముద్దంతా పాడు చేస్తుంది. కంప్లీట్ మన వ్యక్తిత్వాన్ని పాడు చేసేటువంటిది అతిశయం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో, ఇంక్లూడింగ్ నాతో కూడా కలిసి ఏం చెప్పగలను అనంటే, బహుశా మీరు కాదేమో లేదు, అతిశయం అనేది మన అందరిలో ఎక్కడో ఒక మూలన దాగే ఉంటుంది. నాకు అతిశయం అనేదే లేదు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి, తర్వాత మీకు ఒక పూలదండ వేస్తాం మేము. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా? ఎక్కడో ఒక మూలన దేని బట్టో అతిశయం. నా అంతా ఎవడన్నా చదువుకున్నాడా చెప్పు అని అతిశయం. నా అంత అందంగా ఎవరైనా ఉన్నారా అని అతిశయం. నా ఉద్యోగం ఏమనుకున్నావు అన్నటువంటి అతిశయం. మా కులం ఏంటో తెలుసా అనేటువంటి అతిశయం.
సో అతిశయాలు నానా రకాలు. గుర్తుపెట్టుకో, దేన్ని బట్టి నువ్వు అతిశయపడినా అది పులిపిండే. ఆ పులిపిండి కొంచెం ఉంటే చాలంట, పెద్దగా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంటే చాలంట, మొత్తం ముద్దంతా పులి చేస్తుంది. సో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మేల్కో, ఇప్పటికైనా లే, ఆ స్థితిలో ఉండిపో మాకు, అతిశయపడుతూ మళ్ళీ అతిశయాన్ని బట్టి గర్వించమాకు. అతిశయపడ్డం అనేటువంటిది నష్టదాయకమైనటువంటిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అందరు కలిసి చదువుతాం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు కలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. సో ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ఏ పాఠం చెప్పండి? మనకు ఎవరైనా ఎదురు పడితే, తటస్థపడితే ఏమనుకోవాలంట? అన్నా నువ్వు నాకంటే చాలా బెటర్ అన్నా, చాలా మంచోడు అన్నా, పైకి చెప్పేది కాదు, మళ్ళా పెదవులతో చెప్పేది కాదు, హృదయపూర్వకంగా పలకాల, హృదయపూర్వకంగా పలకాలి. హైదరాబాద్ మేము తరబీదులో ఉన్నప్పుడు ఒక సహోదరుడు వాక్యం చెప్తూ చెప్పాడు, తాగుబోతులు తగ్గింపని. మళ్ళీ ఆ తాగుబోతులు తగ్గింపు కూడా ఉండకూడదు. మామ అల్లుళ్ళంట ఫుల్లుగా తాగారంట, ఫుల్లుగా తాగి ఓ రిక్షా మాట్లాడుకున్నారంట. ఓడేమో పైన కూర్చున్నాడంట, రెండో వాడు కింద కూర్చున్నాడంట. పైన కూర్చున్న మామ అంటాడంట, ఒరే అల్లుడా నువ్వు రా గొప్పోడివి, నువ్వు పైన కూర్చోవాలా, నేను కాదని వాడు కింద దిగుతాడంట. మామ నేను కాదు మామ, నువ్వే మామ చాలా గొప్పోడు అని. వీడు కాసేపు పైన, వాడు కింద దిగడం, పైన ఎక్కడం. ఆ రిక్షా తొక్కే వాడికి ఇబ్బంది అయిపోయింది. తాగుబోతులు తగ్గింపు ఇట్టే ఉంటుంది కదా. వాస్తవమే తగ్గింపు కాదది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నాకంటే యోగ్యుడు, నాకంటే గొప్పవాడు, నాకంటే ఉన్నతుడు, నాకంటే విలువైన వాడు అని ఎప్పుడైతే ఎంచుకుంటామో సమస్య ఎక్కడొస్తుంది చెప్పండి? ఇబ్బంది ఎక్కడొస్తుంది? ఎప్పుడు వస్తుంది సమస్య అంటే, నా అంత తోడు లేడన్నప్పుడే కదా, నీకంటే నేను చాలా మెరుగన్నప్పుడే కదా. తెలుసా నీకు అది పులిపిండని, నీ వ్యక్తిత్వాన్ని కంప్లీట్గా పాడు చేసేదని నీకు తెలుసా? గుంటనక్క అని తెలుసా? మేలుకో, నీ జీవితం ఫలభరితంగా కాబోతా ఉంది, పూతపట్టి ఉంది, చక్కగా సువాసనిస్తూ ఉంది. ఇక కొంతకాలానికి కాయలు కాస్తుంది, పళ్ళు ఫలించేటువంటి ఆస్కారం ఉంది. పరమగీతంలో 4వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం. పరమగీతంలో 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతంచుము, దక్షిణ వాయువు వేంచేము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరములలో వ్యాపింపచేయడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేనుగాక, తనకిష్టమైన ఫలములను అతడు. ఒక విషయం తెలుసా? నీ ప్రియుడు రాబోతున్నాడు ఎక్కడికి? నీ ఉద్యానవనానికి. ఇప్పుడు ఈ ప్రియురాలు ఏమని చెప్పాలి? నా ప్రియుడా నా ఉద్యానానికి రాయా, నీకు ఇష్టమైన ఫలాలు ఏది కావాలంటే అది తిను, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎంత ధైర్యం! 6వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుంటాం. 13వ వచనం చదవండి. షూలమ్మితి రమ్ము, క్షమించండి, అది కాదు 6వ అధ్యాయం 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చినది, నా ప్రియుడ
నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధమైన శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు, మా ద్వారబంధముల మీద నానా విధమైన శ్రేష్ఠ ఫలాలు. పచ్చివి కావాలా ఉన్నాయి, పండుగ కావాలా ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది ఉంది. ధైర్యం ఉందా ఈ మాట మనం చెప్పడానికి? మన ప్రభుత్వం ఈ మధ్యాహ్నం ఒకవేళ నీ హృదయాన్ని ఆయన పరిశీలిస్తే, నిన్ను దర్శిస్తే, నీ చెంతకు రాగలిగితే, ప్రభువా నీకు ఇష్టమైన ఫలాలు నాలో ఉన్నాయ్యా, తినయ్యా, నీకు ఏది కావాలో తినయ్యా అని ఆయన ఆకలిని తీర్చేటువంటి స్థితి మనలో ఉందా? లేక అటువంటి స్థితిలోనికి వచ్చే నీవు ఆటంకపరచబడ్డావా? గుంటనక్కలు పాడు చేసాయా నీ జీవితాన్ని? ఇప్పటికే అవి జోక్యం చేసుకుంటూ ఉన్నాయా? తోటలోనికి వచ్చేసాయా? బీ కేర్ఫుల్, నిద్రావస్థలో ఉండవద్దు, మేల్కో, లే. ప్రభు చెప్పే మాట, వాటిని గుర్తించు, పట్టుకో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఆరో వచనం అందరికి కలిసి చదవండి. క్షమించండి, 5వ వచనం. క్షమించండి, 5వ వచనం కలిసి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదిరిపడును. కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టు. నాలుక ఏంటండి? పెద్ద అవయవమా చిన్న అవయవమా? మాకు నాలుక లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాకు నాలుక లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా నాలుకే గుంట నక్క అవుతుంది అని ఎరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలాసార్లు అది ఎరగం కదా, అందుకే ఎట్ట పడితే అట్ట తిప్పుతూ ఉంటాం మన నాలుకని. ఏదో మాట వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఏదో ఒక మాట అంటే కానీ మనకు కడుపు నిండినట్టు ఉండదు. ప్రత్యేకంగా కొంతమంది విజిటింగ్ కూడా పోతారు. అక్క నీకు అక్క సంగతి తెలుసా అని పాపం ఆమెలో అనుమానం రేఖది. ఏమో నాకు ఆమెకు తెలిసింది, నాకు చాలా విషయాలు తెలియనట్టుంది అన్న ఒక కుతూహలం రేపేసి ఏంటక్క ఏం జరిగింది అనేటువంటి ప్రశ్న వాళ్ళ ద్వారా వచ్చేటట్టు చేసి, ఇది కూడా తెలియదా నీకు అని ఇంకా కాస్త అనుమానం పెంచి ఆ తర్వాత మొదలెడతారు. ఉన్నమతి కాస్త పోయిందంటే చంద్రమతికి, అప్పుడు దాకున్నటువంటి ఆ భక్తి కూడా పోద్ది వాళ్ళకి. నీ నాలుకే గుంటనక్క అని గుర్తుపెట్టుకో. జాగ్రత్త పడకపోతే ఎంత ప్రమాదకరంగా అది పరిణమిస్తుందో. కొంచెం నిప్పు ఎంత అగ్నిని తగలబెడుతుంది, ఎంత అడవిని తగిలిపెట్టేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్, నీ నాలుక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే. ప్రభు మనకెంత పర్మిషన్ ఇచ్చాడు చెప్పండి. మీ మాట అవునంటే అవును, దానికి మించినది అంటక్క అంటారు చూసారా? అంటక్క అంటే తంటానే అక్క. ఈమెదో చూసినట్టు చూడదు, ఎవరో చెప్పింది వింటది. అంటక్క నువ్వు చూసావా అంటే లేదక్క, చెప్తే విన్నా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించిన దృష్టి నుండి వచ్చేదాన్ని ప్రభు చెప్తుంటే ఎంత తక్కువగా మాట్లాడాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులు ఎప్పుడు మితభాషలుగా ఉంటారు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకేంటంటే మేము అతి భాషలం కదా, మిత భాషలం ఎట్లా అవుతాం అని బాధేమో కదా. ఆత్మీయులు ఎప్పుడు మిత భాషలుగా ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి ఏమైనా మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అన్నట్టుగా ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. ఇతరులను గురించి మాట్లాడేటువంటి విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఎవరన్నా మనల్ని రెచ్చగొట్టారనుకో, ఏంటక్క అసలు అన్న సంగతి అని అంటే ఒకటే మాట చెప్పాలా? ఏమని చెప్పాలా? మనకెందుకు అక్క అన్న సంగతి. ఈ మాట అనండి, అవతల వాళ్ళు నోరు మూసుకుంటారు, ఇంకా మాట్లాడడానికి మొదలెట్టరు. మనం వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తాం చూసారా, మసాలా పూసి ఇంకా మాట్లాడు అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తాం చూసారా, అట్లా మనము చెడిపోతాం, ఇతరులని చెడగొడతా ఉంటాం. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గుంట నక్కలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి గుంటలకు మీరు కూడా వెతికితే దొరుకుతాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, శూలమితి నా సుందరవతి, నా ప్రియురాల, ఇప్పుడు దాకా నేను నీ లైఫ్ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నాయి, సువాసనిస్తూ ఉన్నాయి, అక్కడక్కడ కాయలు కూడా కనపడతా ఉన్నాయి. ఇక 2-3 నెలలు ఆగితే మంచి ఫలాలు వస్తాయన్నటువంటి హోప్తో ఉన్నాను నేను నీ జీవితం విషయంలో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ. కానీ ఇప్పుడు నువ్వు మేలుకోకపోతే నేను ఆశించింది మళ్ళీ నీ దగ్గర నుంచి నేను పోగొట్టుకునే ఆస్కారం ఉంది. కమాన్ గెట్ అప్, లే. అది ప్రభు చెప్తున్నాను. మేల్కొందాం. ఎంతకాలం అదే బుద్ధిహీనతలో కొనసాగుదాం? ఎంతకాలం అదే స్థితిలో కొనసాగుదాం? ఎందుకు మన జీవితాలను ఆత్మీయంగా నష్టపరుచుకుందాం? ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నాయా ఫలాలను వెతికినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడనటువంటి అంజూరపు చెట్టులాగా ఉందామా? ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తృప్తి కలిగింది నాకు అని చెప్పే స్థితిలో ఉందామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. 3 కూడా చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చారు. అరైజ్ అండ్ షైన్. లెమ్ము, తేజరిల్లుము, లెమ్ము, ప్రకాశించుము. మనం ఎక్కడ ఉన్నామంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందరికి కలిసి చదువుతాం. 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం మనం? నిద్రావస్థలు ఉంటే పర్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయామంట? సమాధుల్లోనికి వెళ్ళిపోయామంట. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి. ఎక్కడుంటారు మృతులు? సమాధుల తోటలోనే కదా. ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువు మనల్ని మేల్కొల్పాలని కోరుతున్నాడు. మన నిద్రావస్థ నుండి, ఆత్మీయమైన మరణావస్థలో నుండి, చచ్చిన వారితో మన స్నేహాల నుండి మనం బయటపడాలని కోరుతా ఉన్నాడు. మీరు చెప్పండి, మీ స్నేహాలు ఎక్కువగా ఎవరితో? చచ్చిన వాళ్ళతోనో బ్రతికిన వాళ్ళతోనో? చచ్చిన వాళ్ళతోనో బ్రతికిన వాళ్ళతోనో ఎవరితో మన స్నేహాలు ఎక్కువ? 16వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తిహీనులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలం ఇష్టలు అని మనం చెప్తాం. అనంగానే మన ప్రవర్తన అలాగనే ఉంటుంది కదా. ఎంతసేపు పనికి మాలిన వాళ్ళతో, దేవుని ఎరగని వాళ్ళతో స్నేహాలు, జిగిరి దోస్తులు, మళ్ళా మామూలు దోస్తులు కాదు. అందుకే కొంతకాలానికి ఏమవుతారంటే వీళ్ళు వాళ్ళైపోతారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. దేవుని ఆశ, దేవుని ఉద్దేశం నీ విషయంలో ఏంటంటే అలా చీకట్లో ఉన్న వారికి వెలిగివ్వాలి, నువ్వు మార్గాన్ని చూపించగలగాల. అందుకు దేవుడు నిన్ను వెలిగించాడు.
యోహాను సువార్త 5:35లో బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పండి మాట ఏంటి? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనటుండెను, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండడానికి ఇష్టపడ్డారు. సో బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినటువంటి దినాల్లో అందరికంటే భిన్నంగా తాను కనపడ్డాడంట. నేను చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళా చెప్తున్నాను. మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాల డార్క్ ఇయర్స్ అంటారు, చీకటి సంవత్సరాలు. ఎందుకు ఆ చీకటి సంవత్సరాలు అంటే, ఆ దినాల్లో ఒక ప్రవచనమైన ఒక ప్రవక్త అయినా పుట్టలేదు. ఆఫ్టర్ 400 డార్క్ ఇయర్స్ ఫస్ట్ ఈ ప్రవక్త వచ్చాడు, బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని చూస్తుంటే ప్రజలకు ఎంత అబ్బురపడ్డారో తెలుసా? వాళ్ళు బహుశా ఈయనే మెస్సయ్య అయి ఉండొచ్చు అని అనుకున్నారు. అందుకే ఆయన అడుగుతున్నారు, అయ్యా నువ్వెవరివి చెప్పు, మాకు డౌట్ వస్తూ ఉంది, నువ్వెవరివి చెప్పు, నువ్వు ప్రవక్తవా, నువ్వు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యవా అంటే, బెబ్బెబ్బే నేను మెస్సయ్యని కాదండి. మరి నువ్వు ప్రవక్తవా అంటే, నేను ప్రవక్తను కూడా కాదండి. మరి ఎవరు నువ్వు అని అంటే, అరణ్యంలో కేకవే ఒకని శబ్దం. అంటే దాని అర్థం ఏంటంటే, నాకంటూ ఒక రూపం లేదు, ఐఎమ్ ఓన్లీ ఎ సౌండ్, శబ్దం. ఎవరి సౌండ్? అది కూడా కేకలు వేయి ఒకని శబ్దం నేను. ఎంత తగ్గించుకున్నాడు. వాస్తవికంగా తన లైఫ్ చూస్తే మనల్నే కానీ ఎవరన్నా పొరపాటున అనా అచ్చం ఎసైలా కనపడుతున్నావు అని అంటే ఏమంటాం చెప్పండి? మరి ఏమనుకున్నావు అనేవాళ్ళం మనం అయితే. కానీ బాప్తిస్మిచ్చి యోహాను, నువ్వే మెస్సయ్యలా కనపడుతున్నావు, నువ్వేనా ఆయన అంటే, అంతే నేను కాదు. ప్రవక్తవా? ప్రవక్తను కూడా కాదయ్యా. నువ్వు ఏలియావా? బేబే ఏలియాను కూడా కాదండి. కానీ ఎలా కనపడ్డాడు అంటే, యేసయ్యలాగానే కనపడ్డాడు. మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా తానుండినాడు. ఈనాడు నీవున్న చోట అట్లాంటి ఆకర్షణ నీ ద్వారా కలుగుతుందా ప్రజలకు? ప్రజలు నీ చెంతకు రాగలుగుతున్నారా? అన్న ఏదో చాలా భిన్నత్వం కనపడుతుందన్న నీలో, నీలాగా ఉండాలనిపిస్తుందన్న నాకు అని నీ నీడను ఆశ్రయించేవాళ్ళు, నీ చెంతకు వచ్చేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ప్రపంచమంతా చీకటితో నింపబడిందే, కటిక చీకటితో ఉందే ప్రపంచం. నిన్ను వెలిగించడంలో అనే ఉద్దేశం ఏంటి? చూడుము, చీకటి కమ్ముతా ఉంది, కటిక చీకటి జనములను కమ్ముతా ఉంది. లే, ప్రకాశించు, ఆయన నీ మీద ఉదయించాలని కోరుతున్నాడు. నీ మహిమ, ఆయన మహిమ నీ ద్వారా కనపరచాలి లోకానికి అని కోరుతా ఉన్నాడు. ప్రజలు నీ ఉదయ కాంతికి వాళ్ళు వస్తారు పరిగెత్తు. లేక మృతుల్లో ఉన్నామా, నిద్రావస్థలో ఉన్నామా, దీపం ఆరిపోయిన స్థితిలో ఉన్నామా, అసలు వెలుగు కనపడటం లేదా మన జీవితంలో? ప్రభు అంటాడు, మేల్కో, ఇప్పటికైనా లే. నిన్ను మేల్కొల్పాలనే వచ్చాను, నీలో జీవం పోయాలనే వచ్చాను, నీ బ్రతుకుని మార్చాలనే వచ్చాను, నిన్ను రెస్టోర్ చేయాలని, సమకూర్చాలని వచ్చాను, నీ ఫలభరితమైనటువంటి జీవితాన్ని నిలబెట్టాలని వచ్చాను, లోకానికి నువ్వు వెలుగుగా ఉండాలని వచ్చాను. ప్రభుని అడుగుదాం, ఎక్కడ తప్పిపోతున్నాము, ఎటువంటి స్థితిలో పడిపోయినామో ప్రభుతో చెప్దాం. ఆయన మన జీవితాలను సరిచేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.